బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే ఒక జ్యోతిష్కుడు నువ్వు 9 రోజుల్లో మరణిస్తావని చెప్పిండు. ఈ 9 రోజులు పూజలు చేయు, 9వ రోజు అమ్మవారికి పూజలు చేసి గాలి తీసి అమ్మవారికి సమర్పించు, నువ్వు బతికే అవకాశం ఉన్నదని ఆ జ్యోతిష్కుడు చెప్పిండు. జ్యోతిష్కుని మాటలు సీరియస్ తీసుకున్న ఆమె ఎంతో భయాందోళనకు లోనై ఆమె చివరి రోజు ఆత్మహత్య చేసుకుంది. ఇంత అమాయకత్వం ఎక్కడన్నా ఉంటుందా? వ్యక్తులకు అతీంద్రియ శక్తులు ఉంటాయా? రేపేం జరగబోతుందో చెప్పేటంత సామర్థ్యము, చెప్పేటంత కెపాసిటీ ఏ మనిషికైనా ఉంటుందా? ఎన్ని చదువులు చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు, మనము లాజికల్ గా ఆలోచించాలి, జ్ఞానంతోనే ఆలోచించాలి. ఇంత ఉన్నత చదువులు చదువుకున్న ఆమె కూడా కేవలం ఒక జ్యోతిష్కుణ్ణి ఈ స్థాయిలో నమ్మడం అనేది మామూలు విషయం కాదు. ఎంత మూర్ఖత్వం అవుతుంది ఇది. మనము 21వ శతాబ్దంలో ఉన్నాం, బుల్లెట్ ట్రైన్ నడిపించే యుగంలో ఉన్నాం, శాస్త్ర సాంకేతిక రంగం ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు ఆకాశంలో సూర్యుడిని చంద్రుని చూసి భయపడ్డ రోజులున్నాయి. ఏదో అద్భుతాలు జరిగితే మనము అక్కడికి ఎన్నడూ చేరుకోలేమని భయపడినటువంటి రోజులు మానవులకు ఉన్నాయి. అలాంటిది మనం ఈ రోజుల్లో చంద్రుని మీదకి వెళ్ళి వచ్చేటటువంటి శాస్త్ర సాంకేతిక యుగానికి ఎదిగినప్పటికీ కూడా మనము కొన్ని అంధవిశ్వాసాలను నమ్మటం వలన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఏ మనిషికైనా ఎప్పుడైనా కష్టాలు నష్టాలు వస్తాయి. ఆ కష్టాన్ని నష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి, సైన్స్ను నమ్మాలి. ఇలాంటి మూర్ఖమైనటువంటి ఆలోచన అనుకోని వ్యక్తులకు కూడా వారికి సైన్స్ పట్ల మనం కొంత అవగాహన కలిగిస్తే వాళ్ళందరూ కూడా సైన్స్ వైపు వస్తారు. మూర్ఖిస్తున్నాం, మనం ఎంత సైంటిఫిక్ గా ముందుకు పోతున్నాం అనే దాన్ని మనము అనుక్షణం ఆలోచించాలి.